వాక్యాన్ని చూద్దాం. మొదటి దినవృత్తాంతములు 18వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. ఇక్కడ కొన్ని విషయాలు మనము నేర్చుకుందాం. ఏం చెప్తుందంటే, ఈ ప్రకారము దావీదు పోయిన చోటనెల్లా యెహోవా అతనికి సహాయము చేయుచు వచ్చెను. ఎంత అద్భుతమైన మాట చూడు. అంటే దేవుడు దావీదు ఎక్కడికి వెళ్తున్నాడో ఆ వెళ్తున్న చోటు ఎంత అద్భుతమైన మాట చూడు. దావీదు పోయిన చోట్ల నెల్లను, అంటే దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతనికి సహాయం చేస్తూ వచ్చాడు. అంటే ఎందుకు చేశాడు దేవుడు అతనికి సహాయము అంటే, దావీదు దేవునికి ఇష్టమైన వాడు, దేవుడు చెప్పిందే చేసేవాడు. దావీదుకు ఏంటంటే, చిన్నపిల్లలు ఎట్లా తెల్లల మీద ఆధారపడతారు, తండ్రి చుట్టే తిరుగుతారో దావీదు కూడా అలాగే ఉన్నాడు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు చిన్నపిల్లాడిలాగా వెంటనే దేవుని దగ్గరికి వస్తాడు. వచ్చి, అయ్యా ఈ పరిస్థితి ఉంది అని చెప్పి ఈ విషయాలు రాసి అనేకమైన విషయాల ద్వారా మాట్లాడుతున్నాడు. నిజమే, ఆయన చిన్నపిల్లలు వచ్చి, అయ్యా ఈ పరిస్థితులు ఉన్నాయి, ఈ సమస్యలు ఉన్నాయి, ఈ బాధలు ఉన్నాయి, ఈ కష్టాలు ఉన్నాయి, కాబట్టి నేను వీటి నుంచి నాకు విడుదల దొరుకుతుందా, నా వారి కాపాడుకుంటానా అని దేవుని దగ్గరకు వచ్చి దేవుని సహాయాన్ని కోరుతూ దేవుని మీద ఆధారపడుతూ ముందుకు నడుస్తున్న వ్యక్తి ఎవరు అంటే దావీదు. అందుకే ఆయన మాట్లాడుతున్న మాట ఏంటంటే, దావీదు పోయిన చోట్ల నెల్ల యెహోవా అతనికి సహాయం చేయుచు వచ్చెను. ఎంత అద్భుతమైన మాట చూడు. అంటే సహాయము చేయుచు వస్తున్నాడని దాన్ని ఎలా మనం నమ్మాలి అనేది మీకు కొన్ని ఉదాహరణలు చూపిస్తాను. చూడండి, ఏమంటుండంటే 2 సమూయేలు 5వ అధ్యాయంలో 10వ వచనం మాట్లాడుతున్నాడు. యెహోవా అతనికి తోడుగా ఉండేను. చూసారా, ఇది పోయిన చోట్ల నెల్లా దేవుడు అతనికి సహాయం చేస్తుందంటే దేవుడు దావీదుకు తోడై ఉన్నాడు. అంటే యథార్థపరుడు, నీతిపరుడు, పరిశుద్ధుడు, ప్రార్థించే వ్యక్తి, దేవునికి ఇష్టమైన వ్యక్తి, దేవుని మీద ఆధారపడుతున్న వ్యక్తి. మరి ఇలాంటి వ్యక్తి మరి దేవుడు వదులుకుంటాడా? ఆపదలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు ఎంత అద్భుతమో చూడు. అంటే చిన్నదానికి దేవుని దగ్గరకు వచ్చేవాడు. ఇదే అధ్యాయంలో మనం చూస్తే 19వ వచనం, వారిని నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారించినప్పుడు. చూసారా, వారిని అప్పగిస్తావా ఫిలిష్తీయులను అని దేవుని అడుగుతున్నాడు. ఒక రాజు, ఆయన వెళ్ళొచ్చు డైరెక్ట్గా సైన్యాన్ని తీసుకొని, కానీ ఆయన తెలుసు నేను వెళ్తే ఓడిపోతాను, నా వల్ల కాదు ఇది, కాబట్టి చెప్పి దేవుని దగ్గరకు వస్తున్నాడు. వారు నా చేతికి అప్పగింతువా అని యెహోవా యొద్ద విచారణ చేయనప్పుడు దేవుడు మాట్లాడుతూ చూడండి, వారు నీ చేతికి అప్పగించదనని యెహోవా సెలవిచ్చాను. ఇది మనం కావాలి. మనం పోయిన చోట్ల దేవుడు మనకు తోడుగా ఉండాలి. సహాయం చేయాలంటే ఆయన మీద డిపెండ్ కావాలి, ఆయన మీద ఆధారపడాలి, ఆయన వైపు చూడాలి. నువ్వు వస్తేనే వెళ్తాన్నట్టుగా ఉండాలి. మోషే ఏమన్నాడు? నీ సన్నిధి రాని ఎడల ఇక్కడి నుంచి మమ్మల్ని తీసుకొని పోవద్దయ్యా అని దేవుని అడిగాడు. అంటే అలాంటి మనస్తత్వం ఉన్నప్పుడు ఏ శత్రువుని ఏం చేయడు, ఏ చీకటి శక్తి, అంధకార శక్తి, ఏ దురాత్మలు కూడా ఏమి చేయరు. నీవు పూజిస్తున్న దేవుడు ఎవరో, ఏమై ఉన్నాడో వాటికి తెలుసు. కాబట్టి అవి ఎప్పుడైతే నిన్ను చూసి భయపడతాయో, నిన్ను చూసి కదా భయపడేటి, నీలో ఉన్న దేవుణ్ణి. అందుకే వాక్యం చెప్తుంది, యోహాను పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం, నీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాడు కంటే గొప్పవాడు, ఆయనకు స్తుతి కలుగునుగాక. ఆమేన్. గొప్పవాడు
గొప్పవాడాయన. ఆ అద్భుతమైన దేవుణ్ణి నీవు ఆరాధిస్తున్నావు. అద్భుత దేవుని మనం పూజిస్తున్నాం. కాబట్టి సహాయం చేసే దేవుడు, తోడై ఉండే దేవుడు, మరింత అద్భుతమైన దేవుని నమ్ముకున్న మనం ఎందుకు కృంగిపోతావు? ఎందుకు బలహీనరాలుగా అవుతావు? తీర్మానం చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఆయన వైపు ఎందుకు చూడకూడదు? ఒకసారి ఆలోచించమని దేవునితో మాట్లాడుతున్నాడు. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. విన్న మాటలు దుష్టతకు పోకుండా సహాయం చేయి. ఈ మాటల ద్వారా మమ్ములు మీరు ఆదరించినందుకు వందనాలు, ధైర్యపరిచినందుకు వందనాలు. మీ నామానికి మహిమ తెచ్చుకోండి అయ్యా. మేము పోయిన చోట్లెల్లా మాకు సహాయం చేస్తానన్నావు, మాకు తోడై ఉంటానన్నావు, వాగ్దానం చేశావు. అందుకే మీ కృతజ్ఞతలు, స్తోత్రములు చెల్లిస్తూ మహిమ మీరు పొందమని యేసు నామంలో పొంది ఉన్నాం తండ్రి, ఆమెన్. దేవుడు మనందరిని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.